హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బ్లాగ్. సో నేను ఈరోజు ఇంకొక మంచి ఫుడ్ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్. సో యాక్చువల్లీ బేబీకార్న్ బాయిలింగ్ ఇదంతా క్లిప్ అంతా మిస్ అయిపోయింది. సో బేబీకార్న్ని స్లైసెస్ చేసుకొని ఒక 80% కుక్ చేసుకోండి బాయిలింగ్ వాటర్లో, కొంచెం సాల్ట్ వేసుకొని. దాని తర్వాత దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ మైదా ఆర్ రైస్ ఫ్లోర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ దెన్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, కారం వేసేసుకొని, లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని, ఇవంతా మిక్చర్ అంతా బేబీకార్న్కి బాగా అతుకునేటట్లు మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇది. సో ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నీ, డ్రై ఐటమ్స్ అన్నీ, సో ఇక్కడ వాటర్ వేయడం వల్ల సో బేబీకార్న్ అనేది క్రిస్పీ అవుతుంది. నేనైతే ఇక్కడ మైదా వాడట్లేదండి, రైస్ ఫ్లోర్ వాడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ మైదా యూ కెన్ యూజ్ దాట్ ఆల్సో. సో మైదా అండ్ రైస్ ఫ్లోర్ ఎందుకు అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అనమాట, క్రంచీనెస్ కోసం మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఇక్కడ చూసేసుకోండి. బికాజ్ అగైన్ మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటాం కర్రీలో, సో అందుకని సో సాల్ట్ చూసేసుకోండి. సో ఫుల్లీ లోడెడ్ వెజ్జీస్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా అవుతుంది ఇది. సో గార్లిక్, బీన్స్, క్యాప్సికము, క్యారెట్, మిర్చి, ఆనియన్ ఇక్కడ మిస్ అయింది, ఆనియన్ కూడా. ఇఫ్ యూ వాంట్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, నేనైతే క్యాబేజ్ వేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని మంచిగా హీట్ చేసేసుకొని మనం ఏదైతే మిక్స్ చేసుకున్న బేబీకార్న్ ఉందో మిక్చర్ అదంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు డీప్ ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో బేబీకార్న్ అనేది హెల్త్కి చాలా మంచిది. యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ ఆల్సో. సో మాకు ఇలా డీప్ ఫ్రై వద్దు అంటే షాలో ఫ్రై కూడా చేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని షాలో ఫ్రై లాగా రోస్ట్ చేసేసుకోండి, టిక్కా లాగా. సో టిక్కా లాగా అయితే అది టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా నేను ఆయిల్ కొంచెమే వేసాను అనమాట, మరీ అంత ఎక్కువ వేయలేదు. సో ఇక్కడేమో ఇంకొక ప్యాన్ పెట్టేసుకోండి, బికాజ్ రైస్కి మనం మిక్చర్ రెడీ చేయాలన్నమాట. సో పోపు వేసేసుకొని, సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను, కావాలంటే మీరు బట్టర్ కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత జీరా వేసుకోవాలి, జీరా అండ్ దెన్ గార్లిక్. సో ఫస్ట్ గార్లిక్ వేసేసుకొని ఆ ఫ్లేవర్ మనకి తెలిసిపోతుంది, అప్పుడే గార్లిక్ వేస్తూనే ఒక మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో దీని తర్వాత కొంచెం జీరా వేసేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే దంచుకొని ధనియా కూడా వేసుకోవచ్చు అనమాట. ధనియా ఈజ్ ఆప్షనల్. సో నేను ఇక్కడ ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను, నేను ధనియాలు యూజ్ చేయట్లేదు. సో దీని తర్వాత మనం మిర్చి వేసేసుకొని అది వేగిన తర్వాత ఆనియన్స్, దాని తర్వాత సైమల్టేనియస్లీ మనం కట్ చేసుకున్న ఫుల్ వెజ్జీస్ అన్నీ ఈ స్టెప్లోనే వేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏం లేదండి, నేను అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తున్నాను, లైక్ ఇది ఫస్ట్ అది ఫస్ట్ అని ఏం లేకుండా ఆనియన్స్ కొంచెం మగ్గుతూనే నేను ఇవన్నీ యాడ్ చేసేసాను అనమాట. ఇవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి, బికాజ్ అవి ఎక్కువ పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు ఫ్రైడ్ రైస్, అలానే ఎక్కువ కుక్ కూడా అవ్వకూడదు. సో కొంచెం క్రంచీ తెలుస్తూ ఉండాలన్నమాట వెజిటేబుల్స్ బేసికల్లీ. సో ఇదంతా కొంచెం సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ వెజిటేబుల్స్ కుకింగ్కి కూడా కొంచెం సాల్ట్ వేసాను, సో ఫర్దర్ ఫాస్ట్ కుకింగ్ కోసం. సో అందుకనే సాల్ట్ అనేది మీరు చాలా చోట్ల వేస్తారు, బికాజ్ బేబీకార్న్ బాయిల్ అయ్యేటప్పుడు, ఇంకా మ్యారినేట్ చేసేటప్పుడు, ఇక్కడ వెజ్జీస్ కోసం, నెక్స్ట్ ఫైనల్ రైస్లో. సో అందుకని ప్రతి చోట సాల్ట్ అనేది మీరు తగినంత, టేస్ట్కి తగినంత వేసేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకా గార్లిక్ పేస్ట్ వేసేస్తున్నానండి. సో ఆల్రెడీ గార్లిక్ వేసేసుకున్నాం కదా, సో గార్లిక్ పేస్ట్ కొంచెం వేసేసుకుంటున్నాను. దాని తర్వాత హియర్ కమ్స్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఆల్ ది సాసెస్, టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ. టొమాటో సాస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్స్. సో ఈ కొలతల్లో నేను వేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను వేసుకునేది గరం మసాలా, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, అండ్ దెన్ చాట్ మసాలా, అండ్ దెన్ సాల్ట్. ఇవన్నీ అనమాట, అన్నీ ఒక్కొక్క స్పూను. సో కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, ధనియా 1, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూను, అండ్ దెన్ గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూను, అండ్ దెన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్
సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట. సో ఫైనల్లీ మీరు కావాలంటే కొంచెం కార్న్ ఫ్లవర్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసేసి ఇక్కడ మిక్స్ చేసేసుకొని మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసేసుకోవచ్చు. మాకు అది వద్దంటే కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని అది బాగా మగ్గిన తర్వాత ఇలా ఫైనల్లీ మనము బేబీకార్న్ రెడీ చేసుకున్నాం కదా, డ్రై బేబీకార్న్, గోల్డెన్ బేబీకార్న్ అంటారు దీన్ని. సో దాన్ని ఇందులో వేసేసుకుంటే యాక్చువల్లీ ఇది వచ్చేసి బేబీకార్న్ మంచూరియా అయిపోతుంది అనమాట. కొంచెం లెమన్ అండ్ కొరియాండర్ లీవ్ స్ప్రింకిల్ చేసేసుకుంటే ఇది మంచూరియా అయిపోతుంది. సో ఈ వీడియోలోనే మీరు 2 రెసిపీస్ నేర్చేసుకుంటున్నారనమాట. సో ఇదంతా మంచూరియా రెడీ అయిపోయిన తర్వాత మనకు ఎంత అమౌంట్ రైస్ కావాలో ముందే మీరు చల్లార పెట్టేసుకొని పొడి పొడిగా ఉండాలన్నమాట రైస్. యూ కెన్ యూస్ బాస్మతి రైస్ ఆల్సో. నేనైతే ఇక్కడ సోనా మసూరి రైసే యూజ్ చేస్తున్నాను బికాజ్ నాకు ఇది కూడా మంచి పొడి పొడిగా అలా ఉంది. సో ఫైనల్లీ ఇది మిక్స్ చేసేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ కోసం లెమన్ స్క్వీజ్ చేసేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ డూపర్ టేస్టీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, నిజంగా చాలా బాగుంది. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. బాయ్.